ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి చికెన్ రెసిపీ, సో అది వచ్చేసి చెట్టినాడు చికెన్ రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ లాంటివి చేసుకున్నా కూడా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికోసం మనం ముందుగా కొన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా కొన్ని ఎండుమిర్చి, ధనియాలు అండ్ మనకి బే లీఫ్ ఉంటుంది కదా, అది, లవంగాలు, షాజీరా, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క తీసుకోవాలన్నమాట. సో మీకు దగ్గర ఉంటే మరాఠీ మొగ్గ కూడా తీసుకోవచ్చు. సో ఇలా అన్ని స్పైసెస్ కొంచెం కొంచెం తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా సిమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా అన్నీ పెట్టుకున్నవి అన్నిటినీ ఇలా డ్రై మసాలాస్ అన్నీ ఒకసారి ప్యాన్లో వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేయండి. సో సిమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అవి ఎక్కువగా మాడిపోతాయి అన్నమాట. సిమ్లో ఫ్రై చేసుకొని కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే మనకు చిన్నగా స్మెల్ అనేది వస్తుంది, మసాలా స్మెల్. సో అప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. సో ఈ పౌడర్ని మనం కర్రీలో 2 times యూస్ చేస్తాం. సో 2 బ్యాచ్లుగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొన్ని డ్రై మసాలాస్ ఇలా పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేసి ఆనియన్ పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. సో ఈ డ్రై మసాలాస్ అనేవి ఆప్షనల్ అన్నమాట. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి వేసుకున్నాను, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ 1 kg చికెన్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఒక టిప్ ఏమంటే, మనకు మొత్తం కర్రీ క్రిస్పీగా డ్రైగా రావాలంటే ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. సో ఇక్కడ నేను జ్యూసీగా ఇష్టపడతాను కాబట్టి కొంచెం ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను, లేదంటే ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దీనిలో పసుపు అండ్ కారం వేసుకున్నాను. నేను ఇక్కడ పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం కలర్ బాగుంటుంది కర్రీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెల్త్కి కూడా మంచిది అన్నమాట. సో ఇక్కడ ఏమంటే కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ముందు డ్రై మసాలాస్ రోస్ట్ చేసుకున్నప్పుడు అందులో కూడా ఎండుమిర్చి వేసాం కదా. సో ఇక్కడ వేసుకోండి కొంచెం తక్కువ కారం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. సో దీన్ని నేను క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో మనం ఈ చికెన్ని వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి ఏమంటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది చికెన్ నుంచి రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇలా రిలీజ్ అయిన తర్వాత దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇక్కడే. సో సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. అప్పుడు ఏమంటే ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఏమన్నా ఉంటే చికెన్లోంచి అది కూడా రిలీజ్ అయిపోతుంది. సో చూసారా, ఇలా మళ్ళీ మనం సాల్ట్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం వాటర్ వచ్చాయన్నమాట. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత ఓపెన్ చేసి ఫ్రై చేయండి అన్నమాట. సో మళ్ళీ మూత పెట్టేస్తే ఏమంటే ఇంకా ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చికెన్లో కొంచెం ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, సో అది సగం వేసేసుకోండి. ఇంకా సగం వచ్చేసి ఎండింగ్లో వేస్తాము. ఇప్పుడు మాత్రం ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత సగం పౌడర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనివ్వండి. సో మనకి ఇప్పుడు ఇందాక వేసిన వాటర్ కూడా ఇంకిపోతూ ఉంటాయి. సో ఇక్కడ నేను వచ్చేసి నాకు కర్డ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మీకు కావాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను కర్డ్ యాడ్ చేసి కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం పోపులో కరివేపాకు వేసిన దానికంటే ఇక్కడ వేస్తే కరివేపాకు అనేది టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ 5 minutes తర్వాత మనకు ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మిగిల్చిన డ్రై మసాలా పౌడర్ ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసేస్తాము. సో కొంచెం అనేది వాటర్ వేసిన తర్వాత యాడ్ చేస్తాం, మళ్ళీ ఎండింగ్లో వచ్చేసి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత యాడ్ చేస్తామన్నమాట. సో చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. సో ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోతుందన్నమాట.
సో ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి. ఇక సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా లీవ్స్ వేసుకోండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే స్కిప్ చేయండి. సో నాకు ఇట్లా మసాలా చికెన్ అంటే కొంచెం మసాలా ఫ్లేవర్స్ ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పుదీనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని గ్యాస్ వచ్చేసి ఆఫ్ చేసుకున్నాను. సో చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా యమ్మీగా వచ్చింది. మనకి ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ సండేకి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.